నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం. విజయవాడ నగరంలో బాంబు కలకలం. విసెంట్ రోడ్డులో బాంబు స్క్వాడ్స్ అధికారులు తనిఖీలు. విజయవాడలో విషాదం. ఓ బిల్డింగ్ లో కరెంటు షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడంలో టీడీపీ విఫలమైంది. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ఆరోపణ. ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంతిమ యాత్ర భవన్ నిర్మాణం జరిగిందని చెప్పారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని వెల్లడించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలో అంతిమ యాత్ర భవన్ ఆధునీకరణ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానికుల అభ్యర్థన మేరకు అంతిమ యాత్ర భవన్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ భవనాన్ని వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇప్పుడు మళ్లీ 40 లక్షల నిధులతో భవనాన్ని ఆధునీకరణ పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో వేగం అందుకున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆల్మోస్ట్ దేశంలోనే సౌత్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా అంతిమ యాత్రా భవన్ అంటే ఏదైతే అద్దెకి నివాసం ఉంటా ఉన్నారో సెంటిమెంట్గా ఇంట్లో ఎవరైనా చనిపోతే హౌస్ ఓనర్సు బాడీని ఇంటి దగ్గర తీసుకురానిరు, ఇంటి లోపలికి పర్మిట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకేదో కీడు జరుగుద్దని ఇంటి ఓనర్లు అనుకుంటారు. ఇది భారతీయ సెంటిమెంట్. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అటు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇటు వైశ్య సామాజిక వర్గం, ఆచారాలు పాటించే సామాజిక వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకేంటంటే చనిపోయిన కుటుంబంలోనో అంతులేని బాధ. మరి ఇంటి దగ్గరికి బాడీ తీసుకురాకుండా మరి చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర చేసే పరిస్థితుల్లో, పూజ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు నా దృష్టి తీసుకొస్తే ఆ రోజు వైశ్య నాయకులు కానీ బ్రాహ్మణ నాయకులు ఇక్కడ సత్యనాపురంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ముత్యాలంపాడు, సత్యనాపురం, దేవి నగరు ఈ ప్రాంతాలని ఇక్కడ ఆ రోజు అంతిమ యాత్రా భవన్ అంటే మరణించిన వారి పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు కానీ కర్మక్రియలు కానీ చేసుకునే దానికి ఒక భవనం ఉండాలి. దాంట్లో పెట్టుకొని ఎలా అయితే మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉన్నామో ఆఖరి మజిలీ చనిపోయినాక అంతిమయాత్ర చేసేటప్పుడు కూడా గౌరవంగా ఆ పార్థివ శరీరానికి కార్యక్రమాలు జరగాలని అంతిమయాత్ర భవన్ ఆ రోజు నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటి ఇక్కడ ఆలోచన చేసి కట్టించాం. దాన్ని గతంలో 5 సంవత్సరాలు కూడా పూర్తి నిర్వహణ అన్నీ కూడా ఇబ్బందులేని. ఇది ఎంత ఉపయోగపడిందంటే కరోనా టైంలో మాజీ శాసనసభ్యుడు సుబ్బరాజు గారు చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే వరకు ఇక్కడే బాడీని ఒక మాజీ శాసనసభ్యుడు బాడీని పెట్టి 3 రోజుల పాటు ఇక్కడే ఉంచి 4వ రోజు వాళ్ళ పిల్లలు వచ్చినాక అంత్యక్రియలు చేశారు. ఇలా ఎవరైనా పిల్లలు విదేశాల్లో ఉన్నా
ధనమైన జ్ఞానమైన ఇతరులు దానం చేసే గుణం లేకపోతే వారి జీవితం వ్యర్థమవుతుందని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గుట్టల గోపి పేర్కొన్నారు. మనలో ఉన్న లోపాలు ధైర్యంగా ఒప్పుకోకపోతే సమాజంలో విశ్వాసం కోల్పోతామని హితబోధ చేశారు. నగరంలోని గవర్నర్పేట కోర్టు సముదాయంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్ నందు నూతనంగా ఏర్పాటు ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గుట్టల గోపి, డీసీపీ సరిత, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుద్దూస్ పాషా, ప్రధాన కార్యదర్శి కనిశెట్టి వెంకట రంగారావు, సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను విచ్చేసిన అతిథులుగా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపి మాట్లాడుతూ కోర్టు వచ్చే న్యాయవాదులు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి దాహర్తి తీర్చేందుకు బార్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ వారి సహకారంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ధనమైన జ్ఞానమైన ఇతరులు దానం చేసే గుణం లేకపోతే వారి జీవితం వ్యర్థమవుతుందన్నారు. మనలో ఉన్న లోపాలు ధైర్యంగా ఒప్పుకోకపోతే సమాజంలో విశ్వాసం లేని వారిగా మిగిలిపోతామని హితబోధ చేశారు. ఈ రోజు నన్ను న్యాయమూర్తిగా చూడకండి, ఎందుకంటే ఇక్కడ నేను ఐ డోంట్ వాంట్ టు టీచ్ ఎనీ లా టు యూ. ఐ యామ్ ఓన్లీ షేర్ మై థాట్స్, షేర్ మై వ్యూస్. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ఇన్అబిలిటీ టు అడ్మిట్ మిస్టేక్స్ కిల్స్ క్రెడిబిలిటీ. మన లోపాలని మనం ఒప్పుకోకపోతే మన మీద సమాజం విశ్వాసం కోల్పోతుందంట. కాబట్టి నా లోపం ఏంటంటే ఏదైనా విషయం గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా మాట్లాడటం నాకు అలవాటు. కాబట్టి అది లోపమే అని నేను అనుకుంటాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మాట్లాడకూడదు, కొన్ని సందర్భాల్లో కొన్ని మాట్లాడాలి. కానీ అన్ని సందర్భాల్లోనే మాట్లాడనిపించే ఒక ఆలోచన కలిగిన వ్యక్తిని కాబట్టి నా పట్టుకున్నది నేను లోపంగా భావిస్తాను. అయితే లోపాలని గమనించుకుని బయటకు వెళ్ళిన వాడు బలవంతుడు అవుతాడు. ఇతరుల గొప్పతనాన్ని ఒప్పుకున్నవాడు ధీరుడు అవుతాడు. రెండాటికి చాలా తేడా ఉంది. మనల లోపాలని గుర్తించుకున్నట్లయితే అవతలేక బలవంతుడిని నెక్కడానికి ప్రయత్నం చేస్తాం, అవతలలో గొప్పతనాన్ని ఒప్పుకున్నట్లయితే వాళ్ళని గెలిచి ధీరుడు అవుతాం. సో రెండాటికి చాలా దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్. అందుకనే ఫస్ట్ చెప్పా, ఇన్అబిలిటీ టు అడ్మిట్ మిస్టేక్స్ కిల్స్ క్రెడిబిలిటీ. ఎప్పుడైనా సరే మిమ్మల్ని అందరికీ చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు నాకు మన అధ్యక్షుల గారు చెప్పి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. 10th క్లాస్లో 500 మార్కులు దాటిన స్టూడెంట్స్ కూడా ఈరోజు మనం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మంచి కార్యక్రమం జరుగుతుంది. అయితే నేను ప్రొద్దుటే మార్నింగ్ ఈరోజు వచ్చినప్పుడు కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాను. ఒక ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క మరి అతి పురాతనమైన భారతదేశం ఇది నేను విన్నాను. ఎందుకంటే నేను విశాఖపట్నంలో పనిచేశా, విశాఖపట్నంలో అన్ని కాడల్లో పనిచేశా. ఇన్ ఏ కెపాసిటీ ఆఫ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఎంఎల్జే, ఏసీబీ కోర్ట్ జడ్జ్, 2nd ADJ, 4th ADJ, 5th ADJ, వాట్ నాట్. ఇంకెక్కడికున్న అన్ని కేరళలో పనిచేస్తున్నాను నేను. అయితే నాకు అనుకున్నాను, ఇన్ని చేసిన తర్వాత కూడా నాకు విజయవాడ భారతదేశంలో ఇక్కడికి కలిసే అవకాశం దొరుకుద్దా, మచిలీపట్నం ఈ జిల్లా ప్రిన్సిపల్ డీజేగా చేసే అవకాశం దొరుకుద్దా, లేకపోతే మరి ఎట్లా అనుకున్నప్పుడు మరి హైకోర్టు వారు దయించారు. అమ్మవారు ఆంధ్ర జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాకారుల అభివృద్ధి ప్రోత్సాహం దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు క్లబ్ అధ్యక్షుడు కె రామదాస్ తెలిపారు. ఇప్పటికే క్లబ్లో స్నూకర్, చెస్, షటిల్, బిలియర్డ్స్ తదితర క్రీడల్లో క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తాజాగా క్లబ్ ఆవరణలో క్రికెట్ క్రీడాకారుల కోసం క్రికెట్ నేర్చుకునే వారికి వీలుగా జింకానా క్రికెట్ టర్ఫ్ బాక్స్ను నిర్మాణం చేసినట్లు వివరించారు. విజయవాడ గాంధీనగర్ సీతన్నపేటలోని జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టార్పును క్లబ్ అధ్యక్షులు రామదాస్, సెక్రటరీ అప్పారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అతిథులు కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రామదాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా క్లబ్ ఎంతో చరిత్ర ఉన్న క్లబ్ అన్నారు. క్లబ్ ఏర్పాటైన వాటి నుంచి క్రీడల వికాసానికి క్లబ్ ఆధ్వర్యంలో శక్తి వంచన లేకుండా కృషి జరుగుతుందన్నారు. తాజాగా క్రికెట్ క్రీడాకారుల కోసం టర్ప్ బాక్స్ నిర్మాణం చేసినట్లు చెప్పారు. టర్ప్ బాక్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా సహకార
సహకారంతో ఈ క్రికెట్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర జింకానా క్లబ్ చాలా ప్రాచీన సంస్థ అని ఎన్నో సంవత్సరాలుగా వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుతం క్రికెట్ కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో యువతలో క్రియాశీలక పెంపొందించేలా ఈ బాక్స్ టర్ఫ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని పిల్లలు యువత కోసం శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. సరైన వేదిక లేక యువత క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ క్రికెట్ బాక్స్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జింకానా క్లబ్ సభ్యులు వెంకట్రావు, ఆంధ్ర జింకానా కమిటీ మెంబర్ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళు ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు రామదాస్ కాసరనేని. నేను ఆంధ్ర జింకానా క్లబ్ ప్రెసిడెంట్ని. ఈ క్లబ్ యాక్టివిటీస్ సిటీలో పిల్లలకి ఎక్కడ వేకెంట్ సైట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో క్రికెట్కి ఇక్కడ స్పేస్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి క్రికెట్ ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్రికెట్ కోర్టు, మెస్డ్ కోర్టు, బాక్స్ కోర్టు ఏర్పాటు చేయటం అయింది. దీని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. చెప్పండి, మీ పేరు చెప్తారు. నా పేరు కృష్ణమోహన్ రెడ్డి కాకరపర్తి, ఆంధ్ర జింకానా క్లబ్ కమిటీ మెంబర్ని. ఈ విజయవాడలో ఆంధ్ర జింకానా తరపున క్రికెట్ బాక్స్ నిర్వహించడం అయింది. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలకు కానీ అందరికీ ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ వ్యవహారాల్లో ఇంకా ముందుకెళ్దామని ఆలోచనలో ఉన్నాము. చెస్సు, బిలియర్డ్స్, స్నోకరు, ఈ క్యారమ్స్, ఇవన్నీ దీనికి స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ టోర్నమెంట్స్ పెట్టడానికి ముందుకెళ్దామని ప్రయత్నంలో ఉన్నాం ఆంధ్ర జింకానా తరఫున. థ్యాంక్ యూ అండి. మేము ఇక్కడ గాంధీనగర్లో జింకానా క్లబ్ చాలా ఫేమస్ అండి. మా చిన్నప్పటి నుంచి మేము జింకానా క్లబ్లో ఆడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాము. ఇవాళ జింకానా క్లబ్ కమిటీ వారి సహకారంతో ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గాంధీనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కోచింగ్ నిమిత్తం కానీ 24 hours బెడ్ లైట్స్ కూడా పెట్టున్నాయి. 24 hours ఆడుకునే అవకాశం ఉంది. ఈ క్లబ్ కమిటీ సహకారంతో ఇంకా పక్కన కోచింగ్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నామండి. వాళ్ళ సహకారంతో ఆల్రెడీ ఇక్కడ జింకానా క్లబ్లో బిలియర్డ్స్, స్నూకరు, చెస్, క్యారమ్ బోర్డు అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బాక్స్ క్రికెట్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా బౌలింగ్ మిషన్తో క్రికెట్ కోచింగ్ పిల్లలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో క్లబ్ వారి సహకారంతో ఇవన్నీ జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. విజయవాడలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. నగరంలోని బెంచ్ సర్కిల్ సమీపంలోని ఓ బిల్డింగ్ లో కరెంటు షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు చనిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ముగ్గురు వ్యక్తుల దుర్మరణం చెందారు. ఒకరికి కరెంటు షాక్ కొట్టడంతో కాపాడబోయి మిగతా వారు సైతం విద్యుత్ ఆకుతానికి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు చనిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన జరిగింది. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటేనే అభివృద్ధిని
కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల ఒక పథకం అందుబాటులోకి తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికంగా పనిచేస్తున్నారన్నారు. 48 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వివిధ వర్గాలకు నూతన పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టి ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సీఎం చంద్రబాబుకు సహకరించాలని కార్యక్రమంలో కార్పొరేటర్ మమ్మునేని ప్రసాద్ మరియు డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులు ఇస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ని, మనకు వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజున పెన్షన్లు ప్రతి ఒక్కరికి పెన్షన్, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలని ఆలోచనతో ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయటం వల్ల వాళ్ళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో. అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అందువల్ల ఆయనకి సహకరించే విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని సువివరంగా చర్చించుకొని దాంట్లో నిజాలు అటు ప్రతిపక్ష పార్టీ చెప్పే మాటలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, వీటిలో నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా నిజానికి, న్యాయానికి ఎప్పుడు కూడా సమర్థన తెలియజేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కోసం సుమారు మరి మా కార్పొరేటర్ గారు మమ్మునేని ప్రసాద్ గారి కృషితో కార్పొరేషన్ నుంచి సుమారు 48 లక్షలు దాకా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు నిధులు లేవనకుండా ఇస్తున్న మున్సిపల్ మినిస్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. పురాతన యోగా వైద్య విధానాన్ని నూతన పద్ధతులలో అమలు చేయడమే ఆక్యుప్రెషర్ విధానమని యోగా శక్తి సాధన సమితి డాక్టర్ మహాకాల సత్యనారాయణ పేర్కొన్నారు. దేహంలో కుడివైపు 500 శక్తి కేంద్రాలు, ఎడమవైపు 500 శక్తి కేంద్రాలు ఉంటాయని చెప్పారు. శక్తి కేంద్రాలను చైతన్యవంతం చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా శక్తి సాధన సమితి డాక్టర్ మహాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో యోగా అవగాహన కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. కార్యక్రమంలో మానవ జీవితంలో యోగా ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా మహాకాల సత్యనారాయణ మాట్లాడుతూ నేటి ప్రధాని మోదీ కూడా యోగాకు ఉన్న ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు. అందుకోసం దేశంలో యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ప్రాముఖ్యతను తెలిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మా యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మహాకాల సత్యనారాయణ, మా అనుబంధ సంస్థ ఆస్పా భారత్ జాతీయ కార్యవర్గ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం కొరకు యోగాంధ్ర పథకాన్ని తీర్మానించి అతి త్వరగా ప్రజలకు చేరువయ్యేలాగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే 2025 జూన్ 21 తారీఖున విశ్వ యోగ గురు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆంధ్రుల అదృష్టం. ఎందుకంటే ప్రజల్లో రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు,
సర్జరీలు, మానవ అవయవాల మార్పిళ్ళు, అర్ధంతర సావులు పెరిగిపోయిన ఈ తరుణంలో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటే సాల్వ్ చేసుకునేలాగా ఉన్న ఏకైక మార్గం యోగా. యోగాతో అద్భుత ఆరోగ్య జీవితం గడిపేలాగా ఉన్న విషయాన్ని ముందుగా మన మోడీ గారు గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఒప్పించి ప్రపంచ ప్రజల్ని ఒక మంచి దారి వైపు నడిపేలాగా ఇంటర్నేషనల్గా యోగాని ప్రచారం చేయడానికి సన్నద్ధమై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒప్పించి దానికి ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా పండగగా జరుపుకునేలాగా జూన్ 21 నిర్ణయించేలాగా చేసినందుకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సర్వజీవులలో అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గామాత కొలువై ఉన్నదని విశ్వజనని భక్తజన సంఘం సభ్యులు మేజర్ కౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి వెల్లడించారు. శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధించడం ద్వారా విశ్వం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని స్పష్టం చేశారు. విశ్వజనని భక్తజన సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మేజర్ కౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ అమ్మవారి శక్తిని అందరూ గ్రహించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చన్నారు. విశ్వజనని భక్తి జన్మ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఘంటసాల సంగీత కళాశాలలో క్లాసికల్ డాన్స్ భక్తి గీతాలాపనలు పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు హాజరవుతారని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. డాక్టర్ సురేష్ కుమార్ ఇది యూనివర్సల్ డివోటీస్ ఆఫ్ గాడెస్ శ్రీ దుర్గా ఈ సంస్థని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులందరినీ ఒక తాటి మీదకి తేవటానికి ఒక సంస్థగా ఏర్పాటు చేసి దీన్ని ముందుకు కొనసాగించుకోవటానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదివారం సాయంత్రం ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, ప్రభుత్వం వారి ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో దీని ఇనాగరేషన్ అంటే దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా బోండా ఉమా గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు వస్తున్నారు. దీంతో ఇక్కడ అమ్మవారి మహిమల్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశం. ఇంకా మరి ముఖ్యంగా అమ్మవారి భక్తులందరూ ఒక చోట చేరి అమ్మవారికి మహిమ చేకూర్చాలని ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం సాయంత్రం క్లాసికల్ డ్యాన్సు, అమ్మవారి భక్తి పాటలు వీటి మీద పోటీలు జరుగుతాయి. వాటిలో ఆ పార్టిసిపేట్ చేసిన అందరికీ బహుమతులు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి కూడా మంచి బహుమతులు ఉన్నాయి. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు కూడా ఆ పూట పంచడం జరుగుతుంది. అందుకు అమ్మవారి భక్తులందరూ, పండితులు, పామరులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రాచారమైన ఈ సమస్త విషయం ప్రధానంగా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అది స్థూల సూక్ష్మ శరీరాలు, మాస్ అండ్ ఎనర్జీ అంటారు. మాస్ భౌతికమైనటువంటిది, ఈ ఎనర్జీ అనేటువంటిది శక్తి. ఈ మొత్తం ప్రపంచంలో ప్రధానమైనటువంటిది శక్తి. ఆ శక్తే దుర్గాదేవి. దుర్గా అంటే జయించడానికి వీలైనటువంటి మహత్తరమైన శక్తి. ఆ మహత్తరమైన శక్తి యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరూ తెలుసుకోవాలి అనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ వాళ్ళని ఏకం చేసి ఈ శక్తి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ శక్తి యొక్క ఆరాధన మొత్తం ప్రపంచం అంతా చేయాలి. కేవలం భౌతికమైనటువంటి కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది, తర్వాత మానసికమైన ఆ శక్తి ప్రపంచంలో ప్రతివాడికి తెలియాలి. నిజంగా మనలో మన భౌతిక శరీరం అది స్థూలమైతే లోపల ఉండేటువంటి ఆ ప్రాణం అమ్మవారు. అది మనం తెలుసుకోకుండా మనం వేరే అనుకుంటాం. ఇదే అద్వైతం. కాబట్టి ఈ ప్రధానమైనటువంటిది భౌతికమైనటువంటిది కాదు, ఆంతరంగమైనటువంటి ఆ శక్తి స్వరూపమే దుర్గాదేవి. ఆ దుర్గాదేవి యొక్క గొప్పతనాన్ని ఇంకా ప్రపంచం అంతా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇది ఇంకా భవిష్యత్తులో చాలా శాఖోపశాఖలై విస్తరించి మొత్తం విశ్వం అంతా కూడా వ్యాపించి
ప్రజా సమూహానికి అంతా మొత్తం జీవులు అందరికి కూడా మంచి జరిగేటి చేస్తుంది అనే సంకల్పంతో దీన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. దీని అందరికీ మీ అందరి సహకారాన్ని కూడా మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మేజర్ కౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు హిందూ కాలేజీ గుంటూరులో చాలా కాలం పనిచేసి ఈ మధ్యనే నేను రిటైర్ అయ్యాను. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీ విశాఖ ఉక్కును కాపాడుతామని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి నేడు అధికారం వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడంలో విఫలమైందని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ మైన్స్ కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాంటును నష్టాల బాట పట్టిస్తుందని వెల్లడించారు. విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్పై వ్యవహరిస్తున్న శైలిని నిరసించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని తీర్మానించారు. అవసరమైతే ఐక్య పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ కేంద్రంతో చేతులు కలిపి ప్రైవేటీకరణ చేసేందుకు స్టీల్ ప్లాంట్ను నష్టాల బాట పట్టిస్తుందన్నారు. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేయాలని, లేకుంటే ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈరోజు విజయవాడ నగరంలో విశాఖ స్టీల్ కార్మికులకి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 20వ తారీఖు నుంచి 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్కడ సమ్మెలో ఉన్నారు. ఇప్పటికీ 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అంతేకాకుండా ఇంకా కొన్ని వేల మందిని తొలగించడానికి ఇక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ఇది అన్యాయం అని అడిగినందుకు వాళ్ళ మీద పోలీసు నిర్బంధం ప్రయోగించడమే కాదు, అక్రమ కేసులు పెట్టి వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు మే 20వ తారీఖున వాళ్ళు ఒకరోజు సమ్మె అనేటటువంటి చేశారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడదు. మేము ఈరోజు అడుగుతున్నాం, వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారా? వాళ్ళకి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా జీతాలు లేవు. ఆ జీతాలు ఇవ్వమంటున్నారు. మమ్మల్ని అన్యాయంగా తీసేయొద్దని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళని తీసేయటం ద్వారా ఇప్పుడు ఉత్పత్తి కుంటుపడింది. ఉత్పత్తి కుంటుపడటం అంటే అర్థం ఏంటి? ఫ్యాక్టరీని పొమ్మనకుండా పొగబెట్టినట్టు మూసేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతుంది. ఇది న్యాయమా? ఇది అన్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కుమారస్వామి గారు వచ్చి 15,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి గత సంవత్సర కాలంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా డ్రామా ఆడుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే విశాఖ కార్మికులు అందరు కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఎందుకయ్యా నేను చూసుకుంటా అన్నాడు. ఆయన ఏం చూసుకుంటాడో ఏం అర్థం కాలే. ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు మిట్టల్ ఫ్యాక్టరీకి గనులు అడిగాడు తప్ప విశాఖ ఫ్యాక్టరీకి అడగడానికి ఆయనకు నోరు రాలే. అదేవిధంగా ఈరోజు అక్కడ 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. 1,400 మందిని విఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇంతమందిని తొలగిస్తామంటే ఆయన ఏం చూసుకున్నట్టు లెక్క. కాబట్టి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అందరం కలిసి ఇక్కడ విజయవాడలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. రేపు 26వ తేదీన 26 జిల్లాలలో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి కలెక్టర్లకు మెమోరాండం ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. తదుపరి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రుల ఇళ్లను కూడా ముట్టడియడానికి కూడా ఇక్కడ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. దాని మీద కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యేలందరినీ, మంత్రులందరినీ కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కాంట్రాక్ట్ కార్మికులను మళ్ళీ పనిలోకి తీసుకోకపోతే, వాళ్లకు పని భద్రత కల్పించకపోతే మీ ఇళ్ళ ముట్టడి కూడా జరుగుతుందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం. విజయవాడ నగరంలో బాంబు కలకలం. విసెంట్ రోడ్డులో బాంబు స్క్వాడ్స్ అధికారులు తనిఖీలు. విజయవాడలో విషాదం. ఓ బిల్డింగ్ లో కరెంటు షాక్ కొట్టడంతో 3 మృతి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడంలో టీడీపీ విఫలమైంది. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ఆరోపణ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.